హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం లెమన్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఆ లెమన్ రైస్ చాలా ఈజీ. మాకు కూడా తెలుసు అనుకుంటారని. కాకపోతే ఇది కూడా ఒకసారి చూడండి. బ్యాచిలర్స్‌కి, బిగినర్స్‌కి అయితే బాగా ఈజీగా అర్థమవుతుంది. చాలా చిటికెలో చేసేసుకోవచ్చనమాట. ఆల్రెడీ వంట తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదనుకోండి. ఇది మెయిన్‌గా బ్యాచిలర్స్ అండ్ బిగినర్స్ కోసం. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూద్దామా? అందుకోసం ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యాన్ని ముందుగా ఉడకబెట్టుకొని, ఇలా పొడి పొడిగా వచ్చేలాగా ఆరబెట్టుకోవాలనమాట. సో, బాగా చల్లారిన తర్వాత చేశామంటే మనకు రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది. నెక్స్ట్ అలాగే ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, చెనిక్కాయ పప్పులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే తెల్లగడ్డ కూడా తీసి ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమ్మకాయల్ని ఈ విధంగా జ్యూస్ అంతా తీసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ తిరమాత కోసం స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి, ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఇంగువ ఇవన్నీ వేసి చిటపటలాడిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ! అవంతా కూడా వేసేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇదంతా కూడా కొంచెం సిమ్‌లో చేయండి. సిమ్‌లో చేశారంటే దానికి స్లోగా వేగే కొద్దీ ఆ టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు పసుపు పొడి ఒక స్పూన్ వేసి మొత్తాన్ని మళ్ళా బాగా మిక్స్ చేయండి. సో, ఇవి బాగా వేగిన తర్వాత మనం తీసి పెట్టినటువంటి నిమ్మకాయ జ్యూస్ ఉంది కదా! అది కూడా పోసేసి అది బాగా ఉడకనివ్వండి. ఇలా నిమ్మకాయ జ్యూస్ ఇందులో వేసి బాగా ఉడికిందనుకోండి టేస్ట్ చాలా బావుంటుందనమాట. చూస్తున్నారు కదా! బాగా చిక్కబడిపోయింది. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, అది కొంచెం చల్లారిన తర్వాత మనం ఇందాక అన్నం ఆరబోసుకున్నాం కదండీ! అందులో మనం వేయించిన ఈ తాలింపు మొత్తాన్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. సో, మొత్తం అంతా వేసేసి బాగా మిక్స్ చేయండి. సో, ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి కదండీ! సో, ఇక్కడ ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. రైస్ క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి నేను 2 స్పూన్స్ తీసుకున్నాను సాల్ట్. సో, రుచికి సరిపడంత సాల్ట్ వేసి మళ్ళా బాగా మిక్స్ చేయాలన్నమాట. సో, ఈ పులిహోరని మనం గరిటెతో కంటే చేత్తో కలిపామంటే చాలా బాగా వస్తుంది. చూసారా, గరిటెతో కలుపుతుంటే అంత బాగా మిక్స్ అవ్వట్లేదు. సో, చేత్తో కలిపామంటే మొత్తం బాగా మిక్స్ అయిపోతుందన్నమాట. అంతే అండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టి అంతా బాగా ఊరిన తర్వాత అప్పుడు తిన్నామంటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. అంతే అండి. టేస్టీ టేస్టీ లెమన్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.